హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో సోదర అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక చిన్న పల్లెటూరులో ఓ చిన్న ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య జరిగే కథ. అన్న పేరు చిరంజీవి, తమ్ముడు పవన్. ఈ ఇద్దరు అన్నదమ్ములకి ఒకరంటే ఒకరికి ప్రాణం. చాలా ప్రేమాభిమానాలతో ఉంటారు. అన్నగా సంపూర్ణేష్ బాబు నటించాడు, తమ్ముడుగా సంజోష్ నటించాడు. వీరిద్దరూ నటనలో ఒకరితో ఒకరు పోటీ పడినట్లుగా ఉంటుంది. వీళ్ళ తండ్రి పాత్రలో బాబు మోహన్ నటించారు. వీళ్ళతో పాటు గెటప్ సీను, బాబా భాస్కర్లు వారి వారి పాత్రలో మంచి సపోర్ట్ ఇచ్చారు. హీరోయిన్స్ గా ఆర్తి గుప్తా, ప్రాచీ బన్సల్ నటించారు. ఇక కథ విషయానికి వస్తే, సంపూర్ణేష్ బాబు తన కుటుంబంతో పాటు కలిసి సోడా వ్యాపారం చేస్తూ ఉంటాడు. పాపం ఏజ్ బార్ అయిపోతున్న సంపుకి ఇంకా పెళ్లి కాలేదు. ఆల్రెడీ మనోడు 99 పెళ్లి సంబంధాలు చూసేసాడు, కానీ ఏది వర్కౌట్ కాలేదు. పెద్దోడికి ఇంకా పెళ్లి కాలేదనే దిగులు ఆ కుటుంబంలో అందరికీ ఉంటుంది. ఇలాంటి సమయంలోనే వీళ్ళ పక్కింట్లోకి వస్తుంది ఆర్తి, తన ఫ్యామిలీతో పాటు రెంట్ కి. ఎప్పుడైతే ఆర్తి వాళ్ళ ఊర్లోకి వచ్చిందో, ఇక్కడి నుంచి ఈ అన్నదమ్ముల కథ వేరేలా ఉంటుంది. అది మొదలు అన్నదమ్ములు ఇద్దరు ఆ అమ్మాయిని ప్రేమించే విషయంలో పోటీ పడతారు. నిన్నటి వరకు అన్నంటే తమ్ముడికి ప్రాణం, తమ్ముడంటే అన్నకు ప్రాణం. అలాంటి వీరిద్దరు ఈ అమ్మాయి విషయం వచ్చేసరికి ప్రేమ విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడుతూ వీరి ఫ్యామిలీ డ్రామాను చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిస్తారు. సంపు తన సహజమైన శైలిలో సెంటిమెంట్ డైలాగ్స్ తో, కామెడీ సీన్స్ తో మనల్ని బాగా ఆకట్టుకుంటాడు. తమ్ముడు సంజోష్ కూడా సంపుకి ఏమాత్రం తీసిపోకుండా తన యాక్టింగ్ తో మనల్ని బాగానే ఎంటర్టైన్ చేస్తాడు. ఇక ఈ ఇద్దరు అన్నదమ్ములు పడుతున్న పాటలని బాబు మోహన్ పెర్ఫార్మెన్స్ తో ఫ్యామిలీ డ్రామాని స్టార్ట్ అయిన కొద్దిసేపటి నుంచే మనల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. తమ్ముడు తన ప్రేమకు పోటీగా ఉన్నాడని అతన్ని తప్పించడానికి స్టడీస్ పేరుతో వేరే ఊరికి పంపించేస్తాడు సంపు. తమ్ముడు కాలేజ్ చదువు కోసం వేరే ఊరు వెళ్లిపోయిన తరువాత ఓ ఫైన్ డే సంపు ఆర్తికి ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆర్తి మన చిరు ప్రపోజల్ ని, అదేనండి సంపు ప్రపోజల్ ని రిజెక్ట్ చేస్తుంది. ఇదిలా ఉండగా సంజోష్ తను చదువుకున్న కాలేజ్ లోని భువితో ప్రేమలో పడతాడు. వీరి కాలేజ్ లవ్ స్టోరీ, అక్కడ సీన్స్ చాలా నేచురల్ గా ఉంటాయి. కాలేజ్ సీన్స్ అండ్ కామెడీ మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది. తమ్ముడు పవన్ కాలేజ్ అయిపోయిన తర్వాత సెలవులకి తన ఊరు మళ్ళీ వచ్చేస్తాడు. అన్నయ్య లవ్ ఫెయిల్యూర్ గురించి విని చాలా ఫీల్ అయిపోతాడు. తన అన్న చిరుని బాగా రెచ్చగొడతాడు. ఈ రాత్రికి నువ్వు ఎలాగైనా ఆర్తిని కలవాలని పట్టుబడతాడు. తమ్ముడు మాట ప్రకారం ఆ రోజు రాత్రి మన చిరు అలియా సంపు ఆర్తి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అది కాస్త ఆర్తి వాళ్ళ డాడీ చూసేస్తాడు. దాంతో ఆ రోజు రాత్రి అక్కడ పెద్ద సీన్ క్రియేట్ అవుతుంది. వీళ్ళ రెండు కుటుంబాలు కొట్టుకునేదాకా వెళ్తాయి. ఫైనల్ గా ఆర్తి వాళ్ళు ఆ ఇల్లు ఖాళీ చేసి ఆ ఊరు వదిలి వెళ్లిపోతారు. జరిగిన ఈ సంఘటనలన్నిటికీ మన సంపు చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇదంతా జరగడానికి కారణం తమ్ముడే అని అంటాడు. అలా ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఒకరిపై ఒకరి కోపం పెరుగుతుంది. సరే, ఇది ఇలా ఉందనుకుంటే తమ్ముడు పవన్ భువిల లవ్ స్టోరీ సంగతి ఏంటి? ఊరు విడిచి వెళ్ళిపోయిన ఆర్తి, భువిలకు ఎదురైన సమస్యలేంటి? మధ్యలో గెటప్ శ్రీను వాళ్ళకి ఎలా సహాయపడ్డాడు? ఇలాంటి సన్నివేశాలతో, మంచి ట్విస్టులతో, ఫ్యామిలీ ఎమోషన్ తో, మంచి కామెడీతో ఈ మూవీ మనల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా చాలా బాగుంది బాస్.